ఒక మాట మనకు వినబడుతుంది. ఈ రోజున మనందరము కూడా మీకు కొన్ని సీక్రెట్లు చెప్తారు. ఏటయ్యి చెప్పండి. సీక్రెట్స్ చెప్తాను. ఏంటంటే ఆ సీక్రెట్లు అంటారేమో. చాలా మంది అంటారు, ఇదిగో నీ ఇంట్లో సిరి సంపదలు ఉండాలంటే పలానా పని చేయి నువ్వు. నీ ఇంట్లో డబ్బు నిలబడాలంటే పలానా చోటు ఇది పెట్టు. నీ ఇంట్లో ధనధాన్యాలు లేదంటే నువ్వు చేసిన వ్యాపారం అభివృద్ధి చెందాలంటే నువ్వు పలానా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలా చెయ్యి అని రకరకాల లోకంలో చాలా విషయాలు చెప్తారు. ఇంకా అవన్నీ మనకు తెలిసినవే. అయితే నేను ఈ రోజు కూడా అలాంటివే కొన్ని విషయాలు బైబిల్ అనుసారంగా కొన్ని విషయాలు మనం చేయగలిగినవే. ఇవి చేస్తేనే మనం దీవించబడతామా అనుకునే విధంగా, ఇవి చేస్తేనే దేవుడు దీవెనలు మనతో ఉంటాయా అనుకునే విధంగా ఖచ్చితంగా కొన్ని విషయాలు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, సమాధానం అందరి నోటి నుంచి రావాలి నాకు, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు. ఎవరి కుటుంబము దీవించబడాలని ఉంది? నా కుటుంబం దీవించబడాలి. సగమే అనుకున్న వాళ్ళు ఎలాగెత్తండి, పూర్తిగా అనుకున్న వాళ్ళు ఎలాగెత్తండి, నాకేం అభ్యంతరం లేదు. మీకు కావలసిన దాన్ని బట్టే, మీ హృదయం నిండిన దాన్ని బట్టే ఎత్తండి. నా కుటుంబం దీవించబడాలి. ఆమేన్. మంచిది ప్రియులారా. నిజంగా నీ కుటుంబాన్ని దీవించబడే విధంగా మార్చుకోవాలి. యువర్ ఫ్యామిలీ షుడ్ బి బ్లెస్డ్ ఫ్యామిలీ. నీ కుటుంబం ఖచ్చితంగా ఆశీర్వదించబడిన కుటుంబము, నీ కుటుంబం ఖచ్చితంగా దీవించబడిన కుటుంబం. మంచిది. అసలు నా కుటుంబం దీవించబడకుండా ఉండడానికి గల కారణాలేంటి? ఇది మనం ఆలోచించాల్సిన మొట్టమొదటి విషయం. ద రీజన్స్ ఫస్ట్ వై మై ఫ్యామిలీ ఇస్ నాట్ బ్లెస్డ్. నా కుటుంబం ఎందుకు దీవించబడలేదు? నా కుటుంబం ఎందుకు ఆశీర్వదించబడతలేదు? నా కుటుంబంలో ఎందుకు నేను మేలును చూడలేకపోతున్నాను? నా కుటుంబం ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? నా బిడ్డలు ఎందుకు విధేయత కలిగిన వారిగా లేరు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా కుటుంబ పెద్దలుగా మనలోనే కొన్ని లోపాలు కనబడతాయి. కుటుంబ పెద్దలుగా మనలోనే కొన్ని లోపాలు కనబడతాయి. అంత సాతానుగాడి మీద దోషేయడానికి వీలు లేదు, అంత అపవాదిగాడి మీద దోషేయడానికి వీలు లేదు. వాడు జస్ట్ గ్లిమ్స్ ఇస్తాడంటే ఎట్లా, నీకు ఒక ఆలోచన పుట్టిస్తాడు, దాన్ని కార్యసాధకం చేసి దాన్ని ఖచ్చితంగా నిర్వహించేవారు మనమే. మొట్టమొదటిగా కుటుంబంలో సమాధానం లేకపోవటం ఒకటి, యజమానుని యొక్క రీతి అనగా ప్రవర్తన సరిగా లేకపోవటం. రెండు, యజమానురాలి యొక్క లోబడే తత్వం సరిగా లేకపోవటం. మూడు, బిడ్డల యొక్క విధేయత కలిగిన వారిగా ఉండకపోవటం. ఈ మూడు కారణాల వల్ల కోట్ల రూపాయలు ఉన్న కుటుంబంలో కొంతమందికి సంతోషం ఉండదు, రూపాయి లేకపోయినా కొంతమంది సంతోషంగా ఉండగలరు. నేను ఈ రోజు మరలా చెప్తున్నాను, నీకొచ్చే ఆనందం, నీకొచ్చే ఆశీర్వాదం ఎలాంటిదనంటే నిన్ను చాలా సమృద్ధిగా సంతృప్తిగా ఉండనివ్వగలదు. దేవుడికి స్తోత్రం. మరలా చెప్తున్నాను, నిన్ను చాలా సమృద్ధిగా సంతృప్తిగా ఉండనివ్వగలదు. నువ్వు నీ భార్యను బట్టి సంతోషించబడతావు, నువ్వు నీ భర్తను బట్టి సంతృప్తిగా ఉంటావు, నీ బిడ్డలను బట్టి ఆనందంగా ఉంటావు, నీ కుటుంబాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉంటావు. అంతకు మించిన ఆశీర్వాదం ఈ భూమి మీద ఏమీ లేదు. ఉందని దొరుకుతుందని అంటే గనక చెప్పండి ఏదైనా ఉంటే. నీ కుటుంబాన్ని బట్టి నువ్వు సంతోషించగలిగేంత ఆనందం, అంతకు మించిన ఆశీర్వాదం ఇంకెక్కడా లేదు. అవునండి, ఇవన్నీ బాగానే చెప్తున్నారు, ఇంతకీ ఆ ఆశీర్వాదానికి నేనేం చేయాలండి? ఈసారి 3వ అధ్యాయము మొదటి నుండి చదువుదామా? అది భలే చదువుతున్నారు మీరు అందరు, మంచోళ్ళు, సూపర్, మామూలు లేదు. జాగ్రత్తగా వినండి. పరుగ పందాలు పెడతారు, తెలుసు కదా, పరుగ పందాలు పెడతారు. అంటే రన్నింగ్ రేస్. ఎప్పుడైనా ఒలింపిక్స్ చూసారా? ఒలింపిక్స్ చూసినప్పుడు పరుగ పందాలు పెడతారు. అందరు పొజిషన్ లో ఉంటారు అనమాట. వారి పొజిషన్ లో ఉంటారు. వాళ్ళు 3 కౌంట్ ఉంటుంది. అంటే కొన్నిసార్లు 5 కౌంట్ ఉంటుంది, ఒకసారి 3 కౌంట్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది 3 కౌంట్ లోనే చేస్తారు. 1 2 3 అంటారు. 3 అన్నప్పుడు కూడా పరిగెట్టకూడదు, వాళ్ళు పిస్తోల్ పేలుస్తారు. 1 2 అనేసరికి వాళ్ళు పుట్ సరి చేసుకోవాలి. 1 2 అనేసరికి పుట్ సరి చేసుకోవాలి. అంటే ఆ పుట్ కరెక్ట్ గా ఆ క్లిప్ లో పడిందా లేదా అనేది. 2 అనేసరికి వారి హిప్ ని, అదే విధంగా వారి పొజిషన్ సెట్ చేసుకుంటారు. 3 అనేసరికి హెడ్ ని టువర్డ్స్ ద గోల్, అంటే వాళ్ళ లక్ష్యం వైపు వారి హెడ్ ని మార్చుకుంటారు అనమాట. 3 అనేసరికి ఈ 3 రెడీ అయ్యేసరికి పిస్తోల్ పేలుస్తారు అనమాట, గన్ పేలుస్తారు. అప్పుడు రయ్యని పరిగెడతారు. అలా పరిగెడుతున్నారు మీరు అందరూ. కాబట్టి మనం ఏం పరుగా పందాలు పెడతలేదు. ఇప్పుడు నేనేమి ఆ పరుగా పందాల్లో బహుమాన కార్యక్రమాలు ఏం చేయట్లేదు కనుక స్పష్టంగా చదవండి, ఒక్కరే చదవండి, ఒక తీర్మానానికి రండి. లేకపోతే మీలో మీరే, ఈ వారం నేను చదువుతాను నువ్వు చదవకు, ఈ వారం నేను చదువుతాను నువ్వు చదవకు, ఈ వారం చదివిన వాళ్ళు వచ్చే వారం చదవదు, వచ్చే వారం చదివిన వాళ్ళు వచ్చే వారం చదవదు, అలా వారానికి ఒకళ్ళని చదవండి.
మా పిల్లలు చదివారు కొన్ని రోజులు, మా పురుషులు అన్నారు పాపం, వీళ్ళకి పురుషులు కాదు, యవనస్తులు. మా యవనస్తులు చక్కగా చదివారు చూడండి. మళ్ళీ వాళ్ళకి ఇచ్చామంటారు అవకాశం. మరి కాబట్టి మీరు కుదురుగా చదవండి. మళ్ళా మీరు కుదురుగా చదవకపోతే ఇలా చదువుతారు. మళ్ళీ ఈ రోజు మా సంఘ పెద్ద గారు చదువుతారు, గౌతమ్ గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా కానీ మీరు చదివితే కనుక నేను గౌతమ్ గారితో చదివించుకుంటాను. అర్థమైందా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా ఒక్కరే చదవండి, స్పష్టంగా చదవండి, నాకు అర్థమయ్యే రీతిలో చదవండి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారి భయముతో కూడిన నీ పవిత్రత ప్రవర్తన వలన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన. చాలండి ప్రియులారా, కుటుంబానికి మూలాధారం, ప్రాముఖ్యమైన వారు, కుటుంబానికి మూల స్తంభాలు, కుటుంబ వ్యవస్థ అనేది దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి, నడిపించబడడానికి కారణమైన స్త్రీ పురుషుల గురించి, భార్య భర్తలను గురించి ఒక సత్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఇది కేవలం భార్యలకు చెందిందే కాబట్టి నేను మంచోడిని అనుకోకు, ఇది కేవలం భర్తలకే చెందింది కాబట్టి నేను మంచిదాన్ని అనుకోకు. ఇది ఇద్దరికి, ఇరువురికి సంబంధించిన విషయమే. ఒకటి, కుటుంబములో భర్త మారు మనసు లేక, రక్షణ లేక, లేదా విధేయత కలిగిన వానిగా లేక, సరైన సమర్పణ లేక, లోకానుసారమైన ప్రవర్తన కలిగిన వారిగా ఉండిన ఎడలా నీవు చేయాల్సిన ధర్మం ఏంటనంటే, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. నీ భర్త సరిగా లేడు, నేను మంచివారి గురించి చెప్పట్లేదు. ఒకవేళ నీ భర్త, ఇంట్లో ఉన్న పురుషుడు సరైన క్రమంలో లేడు, సరైన విధానంలో లేడు, నిజమే. ఈ రోజున మనం అందరం కూడా పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా రావడానికి గల కారణం ఏంటనంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు పురుషుల కన్నా స్త్రీల సంఖ్య సంఘములో ఎక్కువ ఉంటుంది అనంటే, పురుషులు తమ ప్రవర్తనను మార్చుకోవడానికి ఎక్కువ ఇష్టపడరు. మనము కూడా చాలా సార్లు ఎక్కువసేపు ప్రార్థన చేస్తాం, దేవా నా ఇంటి యజమానుడిని మార్చండి, నా ఇంటి యజమానుడిని మార్చండి, నా ఇంటి యజమానుడిని మార్చండి. మంచిది. అయితే ఈ రోజున నీకు నాకు అర్థమయ్యే రీతిలో ఒక మంచి సీక్రెట్ చెప్తున్నాను, విను. నువ్వు అట గొప్ప ప్రార్థన కన్నా నీ ప్రవర్తన మిన్న. ఏంటండి? ఒక గొప్ప ప్రార్థన కన్నా నీ ప్రవర్తన మిన్న. మరొకసారి మాట చదువుదామా? స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన మీరు అలాగూ లోబడి ఉండటం వలన, అంటే మీరు చెడ్డవారనో లేదా మాట వింటలేదనో కాదు. వారు చెడ్డవారైనప్పటికీ, ఒకవేళ వారు లోకానుసారంగా బ్రతుకుతున్న వారైనప్పటికీ, వారు బ్రతుకుని పాడు చేసుకున్న వారైనప్పటికీ, వారు వ్యసనాలు పాలైపోయినప్పటికీ, వారు దుర్మార్గమైన మార్గంలో నడుస్తున్నప్పటికీ కూడా మీరు వారికి లోబడి జీవిస్తే, అర్థమైందా? మీరు వారికి లోబడి జీవిస్తే అంటే వారిలో ఉన్న లోపాలని, వారు చేస్తున్న తప్పులని మనం ఎప్పుడు ఎత్తి చూపించి వారిని పదే పదే ఎలా గొచ్చొద్దు. నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా? వారు చేసిన పాపాలను, వారు చేసిన తప్పులను ఎత్తి చూపి వారిని పదే పదే గుచ్చొద్దు. ఎక్కువగా స్త్రీలు చేసే పని ఏంటయ్యానంటే, ఒకసారి చేసిన దాన్ని 1కి 10 సార్లు దాన్ని మరలా తలంచుతూనే చూస్తారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు ఒక మాస్టర్ స్కూల్ నుంచి వచ్చాడట. రాగానే ఆవిడతో అన్నాడట, ఏవే ఈరోజు కొత్తగా ఒక టీచర్ వచ్చింది. ఏంటండి? కొత్తగా ఒక టీచర్ వచ్చింది. ఆ టీచర్ని చూస్తే నవ్వు వచ్చిందండి. ఏమండి అంటే, ఏమీ లేదు, ఆ టీచర్కి చిన్న చిన్న మీసాలు ఉన్నాయి అన్నాడట. ఏమున్నాయి? చిన్న చిన్న మీసాలు ఉన్నాయి అన్నాడట. అయిపోయింది, చాలా కాలం అయిపోయింది, నెలలు అయిపోయి, సంవత్సరం అయిపోయింది, దాదాపు సంవత్సరం అయిపోయింది.
అయితే ఇంట్లోంచి వస్తా వస్తా ఆ దారి రోడ్డు వారన పడున్న ఒక రాయిని తన్నేసుకుని గోరికి దెబ్బ తగిలింది. కుంటుకుంటా లోనికి వచ్చాడు. కుంటుకుంటా అదేంటండి అలా తగిలిందంటే, చూసుకోకుండా రాయిని తగిలేసిందే, దెబ్బ తగిలింది, కొంచెం కట్టుకట్టండి. టీచర్ ముఖం మీద ఉన్న చిన్న చిన్న మీసాలు కనబడ్డాయి కానీ నీకు రోడ్డు మీద ఉన్న రాయి కనబడలేదా నీకు అన్నదట. అర్థమైందండి? టీచర్ ముఖం మీద ఉన్న ఆ చిన్న చిన్న మీసాలు కనబడ్డాయిలే కానీ నీకు రోడ్డు మీద అంత పెద్ద రాయి కనబడలేదు, కొళ్ళు ఎక్కడ ఎట్టుకుని నడుస్తున్నావు అన్నదట. వెంటనే అనుకున్నాడట, చెప్పడం నాది పొరపాటు, తప్పు నాది, ఎంత జ్ఞాపక శక్తి ఉంటుందని అనుకోలేదు పాపం ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట నేను ఎందుకు చెప్పాను అంటే, మనము ఇతరుల లోపాన్ని అనగా నీ భర్త లోపాన్ని పదే పదే ఎత్తి చూపించొద్దు. నిజమే, తాగుతున్నాడా, నువ్వు తాగుతున్నావు అనకు. మరి ఏం చేయండి? అలా అనకపోతే ఇంకెక్కువైపోద్ది కదా. మరి ఏం చేద్దాం? మనం వారికి లోబడే వారిగా ఉందాం. నీ ప్రవర్తన వారిని మార్చాలి. ఏం మార్చాలి? నీ ప్రవర్తన. ఒకసారి చదవండి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తన వలన వారు మారతారు కదా. నీ లోబడే తత్వము, నీ విధేయత చూపించే తత్వము ఇదేంటి? నా భార్య నేను ఎన్ని రకాలుగా హింసించిన, బాధ పెట్టిన, తన హృదయాన్ని గాయపరిచిన, ఎప్పుడు కూడా నాకు ఆమె వ్యతిరేకముగా లేదే, ఎప్పుడు కూడా తను నాకు వ్యతిరేకముగా పోలేదే, ఎప్పుడు కూడా తను నాకు వ్యత్యాసం చూపించలేదే, నాకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తూనే ఉంది, సమాజంలో నన్ను గౌరవప్రదంగా నిలబెడుతూనే ఉంది, ఎప్పుడు కూడా నాకు కిరీటంగానే ఉంటా ఉంది ఆమె. నేను చేసిన పాపమో లేదా లోపమును బట్టి నన్ను ఎప్పుడు కూడా వీధిలోకి లాగలేదు ఆవిడ. ఏం చేయలేదు? వీధిలోనికి లాగలేదు. కారణం ఏంటి అనంటే, ఆమె అంటే అప్పుడు అర్థమవుతుంది, ఈమె చేస్తున్న ప్రార్థన, నేర్చుకున్న వాక్యం, నమ్ముకున్న యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్ముకున్న యేసయ్య. ఈమె ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉండడానికి ఎవరు కారణం? ఎవరండి కారణం? ఒకనొక రోజు పెద్ద ప్రమాదం వచ్చి పడింది. అమ్మా, నీ వంశపు వారందరూ చనిపోయే పరిస్థితికి వచ్చారా తల్లి, చంపేస్తానంటున్నారు, మీకు ఏం చేయాలి అర్థం కావట్లేదు, రాజుగారు ఆజ్ఞ బయలుదేరిపోయింది. అలాగా నాన్నగారు ఏం చేద్దామని అంటారు? మరి నువ్వే చేయాలి, ఏం చేసినా కూడా. ఎవరామా? ఎస్తేర్. నేనేం చేయగలండి ఆడదాన్ని కదండి, నేనేం చేయగలండి ఆడదాన్ని? ఆయన సముఖంలో నిలబడడానికి ఆయన పర్మిషన్ లేకుండా నేను వెళ్ళడానికి సరిపోనే. ఆయన పిలిస్తేనే వెళ్ళాలి తప్ప నాకు నచ్చినప్పుడు వెళ్ళడానికి వీలు లేదు. నేను అలాంటి స్త్రీని, నేను ఆడదాన్ని, నేను ఏం చేయగలనండి అన్నప్పుడు, అమ్మ నువ్వు మర్చిపోకు, దేవుడు దీనికోసమే నిన్ను నిలబెట్టుకున్నాడేమో అన్నప్పుడు ఆమె అంటది ఒకటే మాట, సర్లే 3 రోజులు ఇజ్రాయేలీల యోధా వారందరినీ ఉపవాసం ఉండనివ్వండి, నేను నా చెలికత్తెలతో ఉపవాసం ఉంటాం. ఏ పర్మిషన్ లేకుండా, ఎలాంటి అనుమతి లేకుండా రాజు దగ్గరికి స్వతహాగా స్వయంగా తానే వెళ్ళిపోయి తన తల వంచి రాజు దగ్గర నిలబడిందండి. ఎక్కడ? తన తల వంచి రాజు దగ్గరికి నిలబడింది. రాజు పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా రాజగృహంలోనికి రాకూడదు, ఆ సముఖంలో పెద్దల మధ్యలోనికి రాకూడదు. అలాంటి రాకూడని ప్రదేశానికి అనుమతి లేకుండా వెళ్ళిపోతే ఏ రాజైనా ఏం చేస్తాడు చెప్పండి? ఎవడైనా ఏం చేస్తాడు చెప్పండి? ఆమె తల తీయించాలి. కానీ అక్కడ ఒక గొప్ప మాట ఉంది తెలుసా? రాజు ఆమెపై దయ చూపించెను. ఏం చేశాడట? రాజు ఆమెపై దయ చూపించెను. ఇంతటి గొప్ప ప్రవర్తన ఎక్కడ నేర్చుకుందామే? ఎవరితో? భటులతోనో చెలికత్తెలతోనో రాజుగారు నేను కలవాలనుకుంటున్నాను, కబురంపించు, ఆయన చూడాలనుకుంటున్నాను, కబురంపించు, ఆయనతో మాట్లాడాలనుకుంటున్నాను, కబురంపించు అంటే అయిపోయాయి కదా. ఏదో ఒక రోజు పర్మిషన్ ఇస్తాడు, వెళ్ళొచ్చు, అయిపోయింది. కానీ అలా కాదు, స్వతహాగా తనకు తానే నిర్ణయించుకుంది. రాజు ఎదుట నిలబడింది. ఎక్కడ? రాజు ఎదుట నిలబడింది కదా. ఆ నిలబడిన తత్వమే, నిలబడిన లక్షణమే ఆమెపై దయ చూపించింది, తన ప్రజలను రక్షించుకుంది. అవునంటారా కాదంటారా?
ఆమెపై దయ చూపించింది. రాజదండము ఆమె వైపు చాపగా ఆమె రాజు దయను పొందుకుంది. ఒకవేళ అవతల వారు కఠినంగా ఉండే, దుర్మార్గంగానే ఉండే, కొంచెం భయంకరంగా క్రూరంగా వ్యవహరించింది తప్పలేదు, కానీ నీ ప్రవర్తన మారొద్దు. వారిని బట్టి నువ్వు ప్రతిదూషణ చెయ్యొద్దు. మనము దీవించబడటానికి పిలువబడ్డాం. దూషణకి ప్రతిదూషణ చెయ్యొద్దు. ఆయన 4 మాటలంటే మరి 10 మాటలు అనొద్దు. తిరిగి మరలా మనం దూషించేవారుగా ఉండద్దు. దేవుడు నిన్ను మార్చే స్త్రీగా ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అక్కడ గొప్ప వాక్య ప్రసంగం ఏమి లేదంట. ఒకసారి చదువుతాను మళ్ళీ ఒకసారి. అందువలన భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి, ఏమి లేకుండానే వారికి అక్కడ పెద్ద ప్రసంగం ఏం చేయక్కర్లేదండి. వారికి అక్కడ పెద్ద ప్రసంగం ఏం చేయక్కర్లేదండి. వాక్యాన్ని నిలబెట్టి గబగబా గబగబా చదివి వినిపించక్కర్లేదండి. నీ లోబడే తత్వం ముందు చూసావా? నువ్వు భయపడే విధానం ముందు చూసావా? నువ్వు నేర్చుకున్న విధేయత వినయం ముందు చూసావా? అదే బోధించేస్తుందట, వాక్యాన్ని నేర్పిస్తుందంట. నీ పురుషునికి నువ్వు ఎలా లోబడాలో, నీ పురుషునికి నువ్వు ఎలా లోబడాలో. ఇదేంటి, నా భార్యలో ఎంత విధేయత ఎక్కడుంది, ఎలా వచ్చింది? ఇదిగో క్రీస్తుని నమ్ముకున్నట ద్వారా. యేసయ్యని నమ్ముకుంటే నిజంగా ఇంత ఆశ్చర్యకరమైన మార్పు వస్తుందా? వస్తుంది. ఇదిగో నీ భార్య నిదర్శనం కదా, వస్తుంది. నీ భార్య సాదృశ్యం కదా, వస్తుంది. నీ భార్య నీకు కళ్ళ ముందు సాక్ష్యంగా కనబడుతుంది కదా. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నువ్వు మారవనుకుంటున్నావేమో. భర్త కృంగిపోతుంటాడు ఒక్కొక్కసారి. బయట వారవని, రక్షణ లేని వారవని, మార్పు లేని వారవని ఒక్కొక్క సమయంలో కృంగిపోతుంటాడు. నువ్వు ధైర్యమైపోవాలి, నువ్వు బలమైపోవాలి. నీ భర్తకి నువ్వు కొండంత బలం ఇచ్చేయాలి నీ భర్తకి. అలాగో తెలుసా, నీ దేవుడు నిన్ను బలపరచినట్లుగా, నీ దేవుడు నిన్ను ధైర్యపరిచినట్లుగా, నీ దేవుడు నీకు కొండంత నీడగా ఉండనట్లుగా నీ భర్తకు నువ్వేమవ్వాలి? బలమవ్వాలి. అప్పుడు అర్థమవుతుంది, ఎంత బలమైన వ్యక్తి నా భార్య. మరి ఎందుకు నేను ఎలాగున్నా సరే నన్ను ఎప్పుడు ప్రశ్నించదు? ఎందుకనంటే ఈమె వాక్యానికి విధేయత చూపిస్తుంది. ఈరోజు నిన్ను వాక్యానికి విధేయత చూపించి నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు నిన్ను నియమించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంకా కిందకి చదవండి. వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన ఏంటటండి రాబట్టవచ్చును. ఎలా తీసుకురాగలవట? నువ్వు ఎవరిని బతిమాలక్కర్లేదుగా. నీ ప్రవర్తన చాలు, నీ ప్రవర్తన చాలు తల్లి. యువర్ బిహేవియర్ ఈజ్ ఎనఫ్. చాలు. నీ భర్తని మార్చుకోవడానికి ఒక గొప్ప ప్రసంగం కాదు, ఒక మంచి ప్రవర్తన, భారీగా నీ ప్రవర్తన. ఆ ప్రవర్తన నీ భర్తను మారుస్తుంది. నేను అనుకుంటున్నాను మీరందరూ అట్టి ప్రవర్తన కలిగిన వారే. అందుకే ఈ రోజున కనీసం ఒక 50% మనం తీసుకురాగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. అట్టి మేలు చేత దేవుడు నిన్ను దీవించునుగా. మనకున్న అతిశక్తిని బట్టి, మనకున్న బలమును బట్టి, మనకున్న జ్ఞానమును బట్టి, మనకున్న ఆ గొప్ప జ్ఞానాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా అతిశయించొద్దు. మనం ఎప్పుడు కూడా అతిశయించొద్దు. మనం ఎప్పుడు కూడా మనకున్న కొన్ని అర్హతలను బట్టి పురుషులను తక్కువగా చూడొద్దు. లోబడదాం. ఏం చేద్దాం? లోబడదాం. లోబడడం నేర్చుకుందాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. లోబడడం నేర్చుకుందాం. కొన్నిసార్లు మనకు చదవడం వస్తుంది, కొన్నిసార్లు పురుషులు చదవడం రాకపోవచ్చు. అప్పుడు నువ్వు వారిని ఎగతాళి హేళన చేయొద్దు. కొన్నిసార్లు నువ్వు కొంచెం ఎక్కువ చదువు ఉండొచ్చు, వారు తక్కువే చదువు ఉండొచ్చు. నువ్వు వారిని తక్కువగా చూడొద్దు, ప్రేమించు, వారికి లోబడదు. అప్పుడు అర్థమవుతుంది, తానే ఎక్కువైనా నేనే తక్కువైనా తను నా పట్ల ఎంత విధేయత కలిగి ఉంటుంది. ఈ గొప్ప విషయం చాలదంటారా నీ భర్త మారడానికి?
ఈ ఒక్క విషయం మారదంటారా నీ భర్త మారడానికి? దీనికి ఏమైనా మనము పొర్లు దండాలు పెట్టాల్సిన అవసరం ఉందా? దీనికి ఏమైనా మనం కొండలు గొట్టలు తిరగాల్సిన పని ఉందా? నేను అంటున్నాను, ఎక్కడో లేదండి నీ భర్తను మార్చుకునే ఆయుధం నీ దగ్గరే ఉంది. నీ దగ్గరే ఉంది. నీ భర్తను నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చుకునే ఆయుధం నీ దగ్గరే ఉంది. అదే నీ లోబడే ప్రవర్తన. అదే నీ లోబడే ప్రవర్తన. ఇంకా కిందకి చదవండి. బంగారు నగలు పెట్టుకున్నట్టు వెలుపటి అలంకారము నీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయమైన అలంకారము నీ హృదయపు ఏంటంటే అంతరంగ స్వభావము నీకు అలంకారముగా. చాలండి, ఇక్కడ అలంకరణ గురించి మాట్లాడుతున్నాడు. జడలు అల్లుకున్నటయు, నగలు పెట్టుకున్నటయు, అలంకారం తెచ్చుకున్నటయు నీకు బయటకు కనబడే అలంకారం కాదట. ఎప్పుడన్నా సరే ఆలోచించండి ప్రియులారా. చూడండి, బయట ఉన్న వాళ్ళందరినీ వేసాను, ఎవరు ఉండదు బయట. ఒక్కొక్కరికి ఈపులు పగిలిపోవాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. బయట ఉన్న అలంకరణ ఎప్పుడు కూడా ఆకర్షిస్తుంది. ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. బయట ఉన్న అలంకరణ ఎప్పుడు కూడా ఆకర్షణలోనికి నడిపిస్తుంది. బయట ఉన్న అలంకరణ ఎప్పుడు కూడా నిన్ను తెలియని అమాయకత్వంలోనికి, తెలియని ఒక లోకంలోనికి నడిపిస్తుంది. అందుకే అంటాడు, అందము వ్యర్థము, సౌందర్యము మోసకరమైనది. నిన్ను నువ్వు అలంకరించుకోవడానికి కారణం ఏంటంటే ఇతరులు నిన్ను చూసి మెచ్చుకోవాలి. ఇంతే కదా. నిన్ను నువ్వు అలంకరించుకోవడానికి గల కారణం ఏంటంటే ఇతరులు నిన్ను చూసి మెచ్చుకోవాలి. ఇప్పుడు పంది ముక్కుకి వజ్రపు ముక్కు పొడవు పెట్టామనుకోండి, ఆహా ఎంత అందంగా ఉంది పందట. ఏం సార్ మాట్లాడతలేదు. ఏం చేస్తుందంటే దీనికి ఎంత విలువైన వజ్ర వైడూర్యాలు పెట్టినా, దీన్ని ముట్టట్లు ఏడ పెడుతుంది. అప్పుడు ఎంత విలువైన వజ్రం కూడా ఏమైపోయింది? పాడైపోయింది, అసహ్యమైపోయింది. అర్థమైందా? ఈ రోజున మనం బయటికి కనబడే అలంకరణ, మన బయటికి కనబడే ఈ అలంకరణ ఎంత గొప్పగా ఉన్నా మన దగ్గర విధేయత అనే అలంకరణ లేకపోతే భర్త నిన్ను ప్రేమించేవాడిగా ఉండడు. యూ కెనాట్ ఇంప్రెస్ యువర్ హస్బెండ్. మరలా చెప్తున్నాను, నీ భర్తను నువ్వు ఇంప్రెస్ చేయడానికి నువ్వు పైనుంచి కింద దాకా నగలు దిగేసుకున్న అవసరంలా. లోబడే అలంకరణ కావాలి. ఏం కావాలి? లోబడే అలంకరణ. నీ భర్త నీవాడిగా ఉండడానికి నువ్వు మేకప్లు వేసుకుని అతని ముందు అందంగా కనబడాల్సిన పనిలే. నీ భర్తకు నువ్వు విధేయత చూపించే అలంకరణ కావాలి. అందుకే చూడండి, సాధువైనట్టు మృదువైనట్టు గుణమను. ఏ అలంకారం అంటే ఇది? అక్షయమైన అలంకారం. అమ్మా, ఈ అలంకారాలన్నీ కూడా పెడితే ఉంటే తీసేస్తే పోతాయిరా తల్లి. ఏ అలంకారం అట? పెడితే ఉంటాయి. ఏ అలంకారం? మనం పై వేసుకున్న అలంకారాలన్నీ కూడా పెడితే ఉంటాయి, తీసేస్తే పోతాయి. కానీ ఈ అలంకారం సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అలంకారం అట. అది అక్షయమైనదంటే నిలిచిపోతుంది. ఏమైపోతుంది? నిలిచిపోతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా పెళ్లిలో ప్రసంగాలు ఇచ్చారంటే ఈ మాటను ఖచ్చితంగా చెప్తాను. వ్యక్తి నేను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాను. The two ladies were selected without any ornaments. By their character. వారి స్వభావాన్ని బట్టి వారు ఎన్నిక చేయబడ్డారని. ఎవరో తెలుసా? మొట్టమొదటిగా ఎస్తేరు మనం చూస్తే, రెండవదిగా రెబెకా మనకు కనబడుతుంది. ఎస్తేరు కూడా తనకు పెద్ద అలంకారం ఏం చేసుకోలేదు. నాకు ఏం అలవాటు లేదండి, నేను ఎట్నే పోతాను, అంతే కదండి. నేను ఏమైనా అబద్ధం చెప్తాను? నేను ఎట్నే పోతాను సార్, ఆ రాజుగారి దగ్గరికి నేను పొలమును అలంకరించుకుని వెళ్ళను, చాలా సింపుల్ గా పోతాను. బట్ షీ వాజ్ సెలెక్ట్. ఆమె రాజు దయ పొందుకుంది. ఎలియాజరు తన యజమానుని కొరకు భార్యను ఎదుగుతుంటే మంచి అందగత్తెని అడగలేదండి. నా ఒంటిలకి నాకు నీళ్ళు వేసేది ఉంటే చాలు, చాలా సింపుల్ కదా. కానీ ఆ నీళ్ళు వేసే లక్షణం ఉన్న వాళ్ళు కావాలి.
తన అందగత్త, నగలు పెట్టుకుందా, ఎంత వస్తుంది, వెనకాల ఎంత భూమి, ఏం చూడలేదండి. చాలా సింపుల్ గా సెలెక్ట్ చేశాడు. రెబకానే నా యజమానుడికి తగిన. దేవుడు ఆమెను ఆశీర్వదించాడా లేదా? ఆమెలో నుంచి 2 రాజ్యాలు వచ్చాయి. అవునా కదా? మాట్లాడతలేదు. ఎస్తేరు నుంచి దేవుడు గొప్ప రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. గొప్ప రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. అవునంటారు కాదంటారు? మాట్లాడుతుంది మీరు. అవును. కానీ ఎలా రక్షించబడ్డారు వారు? ఎలా సెలెక్ట్ చేయబడ్డారు చెప్పండి? ఏ ఆర్నమెంట్స్ పెట్టుకున్నారు? ఏ మేకప్ కిట్స్ వాడారు వాళ్ళు? అందంగా కనబడడం తప్పు కాదమ్మా, కానీ నీ అందం, నీ అలంకరణ, నీ స్వభావం అవ్వాలి. ఏమవ్వాలి? అందంగా కనబడడం తప్పే కాదు అసలు. కానీ నేనంటాను, ఆ అందం, ఆ స్వభావం నీ అలంకరణ అవ్వాలి. నీ స్వభావం ఎలా ఉండాలి? మృదువైనట్టు, సాధువైనట్టు, లోబడినట్టు అలంకారం అవ్వాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిన్న సుమన్ టీవీ ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఒక తండ్రి వచ్చి ఇంటర్వ్యూలో ఏడుస్తున్నాడు. హైదరాబాద్ లో మీరు వెళ్ళండి, ప్రతి బస్ స్టాండ్ లో, ప్రతి రైల్వే స్టేషన్ లో, ప్రతి స్టేషన్ లో, ప్రతి పబ్లిక్ ప్లేస్ లో ఒక మెసేజ్ ఉంది. ఖచ్చితంగా ఒక మెసేజ్ ఉంటుంది. GHMC అని చెప్పి ఒక పర్మిషన్ తీసుకుని ఆయన స్టిక్కర్ అంటించాడు. ఏంటో తెలుసా? డోంట్ టాక్ అండ్ డ్రైవ్. అంటే ఫోన్ మాట్లాడుతూ మీరు డ్రైవ్ చేయొద్దు. ఫోన్ మాట్లాడుతూ మీరు డ్రైవ్ చేయొద్దు. అసలు ఎందుకు ఈయన ఎంత ఇనిషియేటివ్ తీసుకుని, ఎంత తాపత్రయపడుతూ, ఎంత ప్రయాసపడుతూ చేస్తున్నాడని ఒక ఆయన్ని వెళ్ళి అడిగితే ఆయన అన్నాడు, నా కొడుకు, నా కుమారుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని ప్రేమించిన తర్వాత ఆ అమ్మాయి వాట్సాప్ లో భయంకరంగా చాట్ చేయడం మొదలుపెట్టింది. ఆమె చాలా చాలా పబ్లిక్ గా అడిగింది, నాకు కావాలి నువ్వు, లెట్స్ హ్యావ్ ఎ పర్సనల్ టైం, మనం వ్యక్తిగతంగా కలుద్దాం అని చెప్పేసి అంది. వారు ఇరువురు కలిశారు, ఏకమైపోయారు. ఆ కానించి ఆ అమ్మాయి వీడిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. ఆ బ్లాక్ మెయిల్ చేస్తూ మాట్లాడుతూ లారీ కింద పడిపోయాడు. నా కొడుకు చచ్చిపోయాడు. లారీ కింద పడి. బట్ ఆ అమ్మాయి ఇప్పుడు బాగానే ఉంది. అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది. ఆమెకు చక్కగా ఒక కొడుకు. అలా ఆయన జాబ్ చేస్తుండే, అమ్మాయి జాబ్ చేస్తుంది. చాలా బాగుంది. కానీ ఐ లాస్ట్ మై సన్, నేను నా కొడుకుని కోల్పోయాను. అంటే నేను స్త్రీలను నేను తప్పు పట్టట్లేదు, జాగ్రత్తగా విన. ఏమవుతుందయ్యానంటే మనం నేర్చుకునే అలంకరణ ఇతరులకు హాని కలగజేస్తుంది, ఆకర్షితులను చేస్తుంది, పాడు చేసే విధంగా మారుస్తుంది. మరి ఏం చేద్దాం? ఈ అలంకరణ మనల్ని, ఇతరులను పాడు చేసే అలంకరణ మనకొద్దు. మరి ఏ అలంకరణ కావాలి? ఇతరుని బాగు చేసే అలంకరణ. నీ తండ్రిని మార్చుకునే అలంకరణ కావాలి, నీ భర్తను మార్చుకునే అలంకరణ కావాలి, నీ అన్నదమ్ముని మార్చుకునే అలంకరణ కావాలి. నిన్ను చూసి తప్పుడుగా అనుకునేవాడు సైతము, అరే నేను అనవసరంగా తప్పుడుగా అనుకున్నానని చేతులెత్తి నమస్కరించే అలంకరణ కావాలి నీకు. ఇది నీకు దేవుడిచ్చిన అలంకరణ. ఈ అలంకరణతో నువ్వు వైభవంగా, ఘనముగా హెచ్చించబడతావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఐఎమ్ నాట్ అగైన్స్ట్ టు ద బ్యూటీ. నేను ఏమాత్రము అందానికి వ్యతిరేకం కాదు. కానీ ఆ అందం ఎప్పుడు శాశ్వతంగా ఉండే అందం అవ్వాలి. అది మన హృదయం అవ్వాలి. ఇట్ ఎక్స్ప్లోర్స్ అవర్ బ్యూటీ. అది మన లోపల ఉన్న అందాన్ని, సౌందర్య తత్వాన్ని బయటికి కనపరుస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకో గొప్ప విషయం చెప్పనా, ఇంకో మంచి విషయం చెప్పనా? దేవుడే ఆకర్షితుడైన గొప్ప అందం ఎక్కడ కనబడింది చెప్పండి? దేవుడే ఆకర్షితుడైన అందం ఎక్కడ కనబడింది చెప్పండి? మరియా. ఆ దేశములో మరి అనే ఒక కన్యక ఉంది అని చాలా స్పష్టంగా, ఎవరు లేరండి అప్పుడు, కానీ స్పష్టంగా మరి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? మరి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈవెన్ గాడ్ దేవుడు కూడా ఆమెకున్న అలంకారాన్ని బట్టి ఆకర్షితుడే. ఆమెను ఎన్నుకున్నాడు ఆయన పని కోసం, ఆమెను ఎన్నుకున్నాడు ఆయన పనిలో ఉండడానికి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తలుపులు తీసుకుని గాలి వేయట్లేదు అనుకో, తలుపులు తీసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఆకర్షితులయ్యాడు కాబట్టి ఆమెను ఎన్నుకున్నాడు, దేవుని పని కొరకు వాడుకున్నాడు. నేను అంటున్నాను, నీవు దేవుని పనిలో లేక నీవు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారాలని నువ్వు ధరించాల్సిన అలంకరణ ఏంటి? అక్షయమైన అలంకరణ. అక్షయమైన అలంకరణ. చదవండి కిందకి. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత
ఎలా అలంకరించుకున్నారంటండి? మరి ఎలా అలంకరించుకున్నారట? మరి దేవునితో అలంకరించుకున్నారట. తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత అది వారికి అలంకారం అయిపోయింది. ఏమైపోయింది? అది వాళ్ళకి అలంకారం అయిపోయింది. వారికి లోబడే తత్వమే వాళ్ళకి అలంకారంగా మారిపోయింది. వారి విధేయతే వారికి అలంకారంగా మారిపోయింది. కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, చదువు. ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానుడా ఏమని పిలిచిందట? మీకు ఒక విషయం తెలుసా? శారాకున్న నగలు ఇప్పటికీ భూప్రపంచంలో ఎవరికి లేవు. శారాకున్నన్ని నగలు అంటే ఇప్పుడు మన భారతదేశంలో టాపెస్ట్ ఎక్కువ నగలు అంటే 7 వారాల నగలు అంటాం. 7 వారాల నగలు అంటాం. కానీ శారాకున్న నగలు లెక్కేస్తే వారాలు కాదు, సంవత్సరాలు జరిపోవు. కానీ అవి ఏమి అలంకరణగా లేవట ఈవిడికి. అక్కడ రాయబడిన చూడు, శారా అబ్రహాముని యజమానుడా అని పిలిచి అతనికి లోబడి ఉండేను. ఇలా లోబడి ఉన్న ఈమెకే అలంకరణగా అయిపోయింది. ఇన్ని ఆర్నమెంట్స్ ఉన్న దేని గురించి మాట్లాడలేదు. అబ్రహాం ఏం తక్కువవాడు కాదండి. బోల్డ్ బంగారం సంపాదించాడు. రాజులకు బంగారం ఒప్పించాడు. అబ్రహాము తక్కువ కాదు, అంత తేలిగ్గా చూడొద్దు. రాజులకు బంగారం ఒప్పించాడు. ఒక రాజు వచ్చి, నాయన నువ్వు మా ఊరు వచ్చాక ఇది తీసుకుంటే నీకే నేను ఇస్తాను నాయన, కావద్దా ఏం కావాలో తీసుకో అన్నాడు. బంగారాన్ని దానం చేశాడు అబ్రహాం. ఈ లెక్కన మరి శారా విషయంకి వస్తే కనుక శారాకి పెట్టుకోవడానికి ఇక చోటు లేనన్ని బంగారం ఉంది ఆమెకి. కానీ అవేమి ఆమెకు అలంకరణగా అనిపించలేదు. కేవలం అబ్రహాముని యజమానుడా. సరే ఎవరంటారండి? ఇంకా అమ్మ మన దేవుడు పొమ్మన్నాడు పోదాం పా అంటే ఎవడంటాడని మాట? ఊరుకో, కట్టిన ఇల్లు పెట్టిన పోయా, ఎవడు తెలిసి వస్తాడు నీకు, తెరవారం పోయింది నీకు అంటారంట్రా. కానీ అవి మాత్రం మాట్లాడలేదండి. ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకొక స్త్రీ ఉంది, భార్య ఉంది. తన భర్త పడిపోయాడు, చితికిపోయాడు, ఏడుస్తున్నాడు, శరీరం గుల్లిపోయింది. ఆ టైంలో చేయమంటుంది, చచ్చిపో, దేవుడు చూసించి చచ్చిపో. బాధలో నువ్వేమవ్వాలా? ఓదార్చాలి కదా. శారా అందుకే అక్కడ యోబు భార్య పేరు ఎందుకు రాయబడలేదు, శారా పేరు ఎందుకు రాయబడలేదు తెలుసా? యజమానుడా, నా యజమానుడు ఎటు బొమ్మన్నా సరే అది ఎడారైనా సరే సంతోషంగా పోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ఎడారైనా సరే అది నాకు సంతోషమే, ఎందుకంటే నా యజమానుడు అండి. రాజే నన్ను రమ్మన్నప్పుడు నాకు లోటు. ఏ భయముకు బెదరక ఎవరికి పిల్లలు అవుతారట? ఆమెకు పిల్లలు. భయపడాల్సిన పని లేదు, ఏమవుతుందో ఏటని. మీరు ఎవరికి పిల్లలు అయిపోతారట? శారాకి పిల్లలు అయిపోతారు. అంటే వాగ్దానపు దేశపు బిడలగా మీరు పిలవబడతారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శారాకు బిడలవ్వడం అంటే ఏంటో తెలుసు అండి? తన వాగ్దానమును మనం పొందుకోవడం, తన సమృద్ధిని మనం పొందుకోవడం, తన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడం, తన మేలులను మనం పొందుకోవడం. లోటు లేదండి శారాకి. అలా ఆశీర్వదించాడు దేవుడు. ఒకానొక సందర్భంలో అబ్రహాము చెప్తాడు, అబ్రహాము నువ్వు శారా మాట తప్ప ఇంకా వేరే మాట, నీకు శారా ద్వారా వచ్చిందే నీ స్వాస్థ్యం అవుతుంది తప్ప నువ్వు వేరే ఎన్ని మార్గాలు తిరిగినా నీ స్వాస్థ్యం అనిపించుకోదు. ఎందుకో తెలుసా? ఆమె నీకు లోబడిన స్త్రీ. నీకు లోబడిన, నీ కష్టకాలాల్లో నీ బాధల్లో నువ్వు నడిచి వచ్చేస్తానంటే నీతో పాటు నడిచిందావా? తిండి లేక నువ్వు ఇబ్బంది పడతానంటే నేను అలాగే పడతానంది. చెట్టు కింద పుట్ల కింద ఉండాలంటే పర్వాలేదండి అన్నది. టెంటలు వేసుకుని బతకాలంటే ఓకే అంది. ఆమె నీకు నీ కష్టకాలంలో నీకు తోడుంది గనక. పిల్లరా, నీ భర్త ఒకవేళ కృంగిపోతున్న ఇబ్బంది పడుతున్న సమయంలో నువ్వు తోడు నిలబడాలి, నువ్వు ధైర్యం ఇవ్వాలి, నువ్వు గొప్ప ధైర్యము వహించాలి. యజమానుడా, సంపాదిస్తున్నాడు కాబట్టి యజమానుడు, సంపాదించట్లేదు కాబట్టి యజమానుడు కాదు అని చూడొద్దు. ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన నీ యజమానుడే. అవునంటారా కాదంటారా? ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన నీ యజమానుడే. ఆ యజమానుడికి నువ్వు లోబడ్డ నేర్చుకో. ఇది మొట్టమొదటి రహస్యం నీ కుటుంబంలో నీవు దీవెనలు పొందడానికి. రెండో విషయం చదవండి. అటువలనే పురుషులారా
ఏంటంటండి, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. అటువలనే పురుషులారా, ఇప్పుడు భర్తలకి, ఇంటి యజమానులకి చెప్తున్నాడు. అయా, కేవలము స్త్రీలు మాత్రమే ఆశీర్వాదానికి యోగ్యులని చెప్పట్లేదు. ఇప్పుడు భర్తలు కూడా చేయవలసిన పని ఏంటండి? నేను చేయవలసిన పని, మాకు అర్థం అవ్వాల్సిన పని ఏంటంటే, చాలా మంది ఏమనుకుంటారయ్యానంటే, ఈ కుటుంబంలో ప్రధానమైన పాత్ర, అధికమైన పాత్ర నేనే పోషిస్తున్నాను, నాదే ఆ పాత్ర అంతా కూడా అనుకుని మనము చాలా సార్లు మన ఆలోచనకు మనమే తెప్పించుకుని స్త్రీలను పక్కకు పెడుతూ ఉంటారు, భార్యలను లెక్క చేయని వారిగా ఉంటారు. కానీ ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, ఇటువలే పురుషులారా ఏంటంటండి, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో ఏమై ఉన్నారు? పాలివారై ఉన్నారు, సహచనురులై ఉన్నారు. నువ్వు ఒక్కడవే బండి లాగేస్తున్నావు అనుకో మాకు, నువ్వు ఒక్కడవే ఈదేస్తున్నావు అనుకో మాకు, నువ్వు ఒక్కడవే నెట్టుకొచ్చేస్తున్నావు అనుకో మాకు. నీ భార్య కూడా పాలివారై ఉన్నారనే విషయాన్ని గమనించు. నీ భార్య కూడా నీతో సహచరులుగా ఉన్నదని గమనించు. నీ భార్య కూడా నీలో సగభాగమై ఉన్నదని గుర్తించు. నీ భార్యకి ఇవ్వవలసిన విలువను నువ్వు ఇవ్వడం నేర్చుకో. ఎక్కువ శాతం మనందరం కూడా డిమానిటైజేషన్ అంటే డబ్బుల విషయంలో కాదండి. డిమానిటైజేషన్ అంటే తక్కువ వర్గీకరణ, తక్కువ, నీకు తెలీదు, నీకు రాదు, నీకు చేత కాదు, చాలా ఈజీగా నేస్తుంటారు ఇంటి దగ్గర పురుషులు కదండి. ఏమంటారు? నీకు తెలీదు, నీకు రాదు, నీకు చేత కాదు. అలా అనడానికి వీలు లేదు. వారు నీతో సహచరులు, వారు నీతో పాలివారు. నువ్వు ఉదయం లేచి బయటికి వెళ్ళి ఎంత కష్టపడుతున్నావో, వారి ఇంటి దగ్గర ఉండి బిడ్డలను చక్కబెట్టి నీ కుటుంబాన్ని సంరక్షించుకుంటూ వారు అంతే కష్టపడుతున్నారు. కానీ ఒక మాట రాయబడింది, వారు బలహీనమైన ఘటమని. నువ్వు బయటికి వెళ్ళి ఎంత కష్టపడి శ్రమపడి వస్తున్నావో, వారి ఇంటి దగ్గర కూడా అంతే కష్టపడుతున్నారయా. వారు పడుతున్న శ్రమ, వారు పడుతున్న బాధ, వారు పడుతున్న వేదన నీకు తెలీదు. ఎంత ఇబ్బంది పడతారో, ఎంత కష్టపడతారో, ఎంత శ్రమ పడతారో, ఎంత ప్రయాసపడతారో నీకు అర్థం కాదు. మరి అలాంటి వారు నువ్వేం చేయాలి? మాట్లాడతలేదు. వస్తా ఒక పూలదండ, ఒక సాలు పట్టుకుని మాట్లాడరే. వస్తా ఒక పూలదండ, ఒక సాలు పట్టుకుని వచ్చి సాయంత్రం మాటలు కప్పి దండేసి చప్పట్లు కొట్టాలా? అవసరం లేదు. వారిని వచ్చిన వెంటనే తిన్నావా అని అడుగు చాలు. నువ్వు తిన్నావా అని అడుగు చాలు. నువ్వు ఇన్ని పప్పల పొట్లాలు తెచ్చినా వాళ్ళకి సంతోషం ఉండదు, కానీ ఆ ఒక్క మాట అడుగు చాలు. ఉబ్బి తబ్బిబ్బైపోతారు. ఒకవేళ పొద్దున్న వెళ్ళేటప్పుడు కొంచెం నలతగా కనబడ్డారు, వచ్చినట్టునే నువ్వు పొద్దున్న నలతగా కనబడ్డావు, ఇప్పుడు ఎలా ఉందని అడుగు. అంటే నా కోసమే ఆలోచిస్తున్నాడు నా భర్త. వెంటనే అంటే ఈ రోజంతా నా కోసమే ఆలోచించాడు నా భర్త. వారు ఈ చిన్న వాటికే బలహీనులండి. వారు కోరుకునే విషయాలు పెద్దవేమీ ఉండవు పాపం. ఈ చిన్న విషయాలు, తిన్నవా అని అడుగు చాలు, ఆరోగ్యం బాగుందా అని అడుగు చాలు. వాళ్ళు వండు పెట్టింది సంతృప్తిగా తిని ఈరోజు కడుపు నిండా తిన్నానని చాలు. అలా అన్నం కూడా తినరా రాత్రికి. నిజం, వాస్తవం ఇది. కానీ ఊరికి చిరాగ్గా కనీసం పలకరించని కూడా పలకరించరండి కొంతమంది దుర్మార్గులు. ఏవే తిన్నావని మాట కూడా రాదని నోట్లోంచి. నీ కోసం తన తల్లి, నీ తండ్రి, నీ తోబుట్టువుని, ఉన్న ఊరిని, చిన్నప్పటి నుంచి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెరిగిన ఊరిని అన్ని వదిలేసి నీ కోసం వచ్చేసింది కదా. కనీసం ఏవి తిన్నావా అని అడగడానికి మనసు రాదే. నా కూర ఉండవా, ఈ కూర ఉండవా, లేకపోతే నాకు వద్దు. మనం ఇస్తేనే కదండి, మనం ఇస్తేనే దాన్ని బట్టే కదా స్త్రీ వండేది. నువ్వెవరు నిందించడానికి? సంతోషం ఏంటో తెలిసి వచ్చేసరికి నువ్వు ఆకలితో ఉండకూడదని కనీసం చారన్నా కాసించింది.
మధ్యాహ్నం తిన్నదో లేదో తెలుసా నీకు? తెలియదు. మనం ఈజీగా వారిని మాట్లాడేయడానికి. ఎందుకనంటే మనం ఏదో కొంచెం బలవంతులమని, మనకేదో శారీరక దౌర్యం ఉందని కనుక, మనకేదో కొంచెం నోరు ఉంది గనక, మనకేదో కొంచెం బలం ఉంది గనక, మనం గట్టిగా మాట్లాడగలం గనక, గట్టిగా అరిస్తే మనదే పెత్తనం అయిపోతుందాం అనుకుంటున్నాం గనక వెంటనే వారి మీద అజమాయిషీ చేసేస్తున్నాం. కానీ వారి పడే బాధ, పడే వేదన మనకు అర్థం కాదు. తల్లిదండ్రులు ఉండరండి వాళ్ళ పక్కన. అయ్యా పురుషులారా మీకే చెప్తున్నాను అండి, వారి తల్లిదండ్రులు లేరు వారి పక్కన. వారికి బాధ వస్తే వారు తలవాల్చుకునేది నీ ఒడిలోనే. బిడ్డలతో కూడా చెప్పుకోలేరు కొన్ని బాధలు. వాళ్ళు బిడ్డలంటే నవమాసాలు మోసి కని పెంచినా, వాళ్ళ కోసం పంచపక్ష పరవాణాలు వండినా బాధను వాళ్ళతో పంచుకోలేరు. నీతోనే పంచుకుంటారు. ఆ బాధను మనం అంగీకరించాలి, ఆ బాధను మనం ఆస్వాదించాలి. బాగా వండినప్పుడు పీకల దాకా తినేసి వెళ్ళిపోతావు. అదే బాగోలేనప్పుడు నువ్వెందుకు విమర్శిస్తావు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. పురుషులారా, భార్య బలహీనమైన ఘట్టం, చాలా సున్నితమైన, చాలా బలహీనమైన, అల్పంగా ఉండే ఘట్టం. దాన్ని నువ్వు హార్ష్గా ప్రవర్తించి ఆ ఘటాన్ని నువ్వేం చేయొద్దు? విరవద్దు. ఒక్కసారి భార్య మనసు విరిగిందా, దాన్ని మరలా సమకూర్చడం నీ నా తరం కాదు. మరలా చెప్తున్నాను, నీ నా తరం కాదు. ఇక నువ్వు తలకిందలుగా తపస్సు చేయి, ఆ మనసును మరలా మనం అతికించలేము. అందుకే వారు ఎక్కువ శాతం సహిస్తారండి. స్త్రీ అనే వారు ఎక్కువ శాతం నువ్వు ఎన్ని బాధలు పెట్టినా, నువ్వు ఎంత హింసించినా, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా మారకపోయినా సరే సహించడానికే ఇష్టపడతారు. సహిస్తారు. వారు సహిస్తున్నారు కనుక మనం అజమాయిషీ చేయొద్దు. వారిని ప్రేమిద్దాం. ఏం చేద్దాం? ప్రేమిద్దాం. అందుకే అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, అటువలనే పురుషులారా మీరును మీ భార్యలను ఏం చేయాలి? ప్రేమించండి. ప్రేమించగలగాలి. ప్రేమించడం అంటే ఎలా? అన్ని బాగున్నప్పుడు అన్ని అందరూ ప్రేమిస్తారు అది కాదు. నీ ప్రేమ అన్ని విషయాల్లో ఉండాలి. నీ ప్రేమ ప్రతి సమయంలోనూ ఉండాలి. నీ ప్రేమ ప్రతి సహాయ చర్యల్లోనూ ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగూ ప్రేమించటం వలన కుటుంబంలో ఆశీర్వాదము ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, భార్యాభర్తలు సంతోషంగా ఒకరిని ఒకరు ఆనందంగా అర్థం చేసుకున్న మనుషులలో కన్నా, కుటుంబాల కన్నా ఇంకా ఆశీర్వాదకరమైన కుటుంబాలు ఎక్కడున్నాయి చెప్పండి నాకు. చెప్పగలరా? భర్తని భార్య, భార్యని భర్త అర్థం చేసుకోగలిగిన కుటుంబాల కన్నా ఆశీర్వాదకరమైన కుటుంబాలు ఎక్కడున్నాయి చెప్పండి. భర్త ఎలాంటి వాడైనా లోబడే స్త్రీ, భార్యని ప్రేమించే భర్త, ఈ ఇరువురికి కలిగిన బిడ్డలు, విధేయత కలిగిన బిడ్డలు, వారు ఎలా దీవించబడతారు? చదవండి కిందకి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనయుండుడి. ఆ ఆశీర్వాదానికి మీరు ఎవరికి వారసులట? ఈ రోజున నీ నా కుటుంబంలో ఆశీర్వాదం ఉండాలి అంటే చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేయాలి? మనం ఏం చేయాలి? మాట్లాడతలేదు ఎవరు? నీ ప్రవర్తన నీ భర్త ముందు పరిశుద్ధంగా ప్రవర్తన కలిగి ఉంటే వాక్యం అవసరం లేదండి వారు మార్చడానికి. నీ ప్రవర్తన చాలు. అక్షయమైన అలంకారమైన నీ హృదయంలో ఉన్న మంచి ప్రవర్తన, సాధువైనట్టు మృదువైనట్టు ప్రవర్తన చాలు నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి, నీ కుటుంబాన్ని దీవెనకరంగా మార్చడానికి. పురుషుడివైన నీవు నీ భార్యని ప్రేమించగలగాలి. అందుకే అంటాడు కీర్తనల గ్రంథములో, నీ భార్య నీలోగిట ఎలాగట? నీ భార్య నీలోగిట ఫలించు ద్రాక్షావల్లి. ఎప్పుడు ఫలిస్తుంది? నీ లోగిట అంటే నువ్వు హత్తుకున్నప్పుడు, నువ్వు చేర్చుకున్నప్పుడు, తనను నీవు దగ్గరగా ఉంచుకున్నప్పుడు,
తనను నీవు ప్రతి బాధలలో నువ్వు పక్క నుండి ధైర్యపరిచినప్పుడు నీ చెంతనే ఉండి నీ ద్వారా ఫలింపులోనికి రావడానికి, హల్లెలూయా, నీ ద్వారా మేలులు పొందడానికి, ఆమె ద్వారా కుటుంబం అభివృద్ధి చెందడానికి దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెబెకాని తన సహోదరులు ఆశీర్వదించారు. ఏమని ఆశీర్వదించారు చెప్పండి? సహోదరి, నీవు వేవేలకు తల్లి వగుదువుగాక, నీ బిడలు నీ సంతానం వారి శత్రువుల గమనులను స్వాధీనపరుచుకొందురు గాక. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి అది! ఎంత గొప్ప ఆశీర్వాదం అండి! ఎంత గొప్ప మేలండి అది! దానికి మించిన ఆశీర్వాదం ఉందా? అలాగే ఆశీర్వదించాడా లేదా దేవుడు? అలాగే దీవించాడా లేదా దేవుడు? స్వాస్థ్యాన్ని సంపాదించారు, శత్రువులను ఓడించారు, యుద్ధాలను గెలిచారు, సముద్రాన్ని పాయలు చేశారు, ఆకాశం నుంచి మన్నాను కురిపించారు, దేవుని యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని ప్రపంచానికి వినిపించారు. ఎవరయ్యా వీరందరనంటే, ఇదిగో ఒకప్పుడు ఒక స్త్రీ, ఒకనొకప్పుడు ఒక భర్త, వారి ఇరువురు ఏక మనస్కులై వారి దేవునికి భయభక్తులు కలిగిన వారిగా జీవించిన విధానమును బట్టి ఇదిగో ఇజ్రాయేలీయులనే సంతానమును దేవుడు ఆశీర్వదించి ప్రపంచానికి మాదిరిగా నిలబెట్టాడు. ఈ రోజున నీ కుటుంబం అలాంటి మాదిరి కలిగిన కుటుంబంగా అయిపోవాలంటే నీ భార్యను నువ్వు ప్రేమించాలి, నీ భర్తకు నువ్వు లోబడాలి, నీ బిడ్డలను నీ వాక్యంలో పెంచాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, కృప కలిగిన రాజా, నైనా నీ సన్నిధిలో తండ్రి ప్రభు, నైనా నీ ఆత్మ చేత నింపబడడానికి సహాయం దయచేసు. నిజమే, ఆనాడు సంఘాలకు తండ్రి పేతురు చేసిన హెచ్చరిక